అండి. ఈరోజు స్పీకర్ పద్మశ్రీ గారు. మేడం ప్రజెంట్ ఢిల్లీలో ఉంటారు. 30 years నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు అండ్ మంచి కౌన్సిలర్ కూడా. ఏ టాపిక్ నైనా సరే అవలీలగా చెప్పేస్తూ ఉంటారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ మేడం. ఆగస్టు నుంచి ఈ గోపాలకృష్ణ గోఖలేలో ప్రయాణిస్తూ ఉన్నారు. సో ఇది మేడం యొక్క ఇంట్రడక్షన్. అండ్ ఇవాళ టాపిక్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఆర్టిస్ట్ తన బొమ్మని వేయడానికి ఎంత కష్టపడతాడు, ఎన్ని రిక్వైర్మెంట్స్ చేసుకుంటాడు, ఏ టైప్ ఆఫ్ బ్రష్ వాడాలి, ఏ కలర్స్ వాడాలి, ఎలా డ్రాయింగ్ వేయాలి అని. మనము ఆర్టిస్ట్ అయితే మన పిల్లలు ఆర్ట్ అవుతారు. సో వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి మనం ఏం చేయాలి, ఎలాంటి విలువలను వాళ్ళకి నేర్పాలి, ఎలాంటి గుణాలను వాళ్ళలో డెవలప్ చేయాలి. సో ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మేడం వచ్చారు. వెల్కమ్ మ్యామ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మా. ఓం శాంతి. జీవితమే ఒక కళ. జీవించటం కళాత్మకమైన పరిగణ. ఇటువంటప్పుడు మనము మన యొక్క శక్తులను మాత్రమే ఉపయోగించి ఏదైనా ఫలితం పొందాలి అంటే అదంత సులువైంది కాదు. అందువలన మనము ఆ పరంపిత పరమాత్ముణ్ణి ఒక్క సెకండ్ జ్ఞాపకం చేసుకొని అతని యొక్క గోల్డెన్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ లో మునిగి తేలుతూ ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనే దాన్ని జస్ట్ అనలైజ్ చేద్దాం. అనలైజ్ చేయటం ఎందుకు అంటే ఈ సొసైటీ ఏ డైరెక్షన్ లో పోతున్నది అనే దానికి కొలమానం మన యొక్క పేరెంటింగ్ అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కొలువై ఉన్నంత మాత్రాన అది కుటుంబం కాదు, అనుబంధాలతో నిండినదే కుటుంబం. అదేలా తాళిగట్టినంత మాత్రాన ఆలి కాదు, అనుబంధం ఉంటేనే ఆలి. 3 ముళ్ళు వేస్తే మాత్రం మొగడు కాదు, మమతానురాగాలు పంచితేనే అది కుటుంబం అవుతుంది. అదేలాగా ఇప్పుడు మనము చూడబోతే పిల్లల్ని కంటే మాత్రం పిల్లలు కాదు, వాళ్ళని ప్రయోజకులుగా చేసినప్పుడే ఆ కుటుంబము సొసైటీలో తల ఎత్తుకొని నిలవగలదు. అదేలాగా పుట్టినంత మాత్రమే సంతానం కాదు, వారు పుత్రోత్సాహం పుత్రికాత్సాహం ఇస్తేనే ఆ కుటుంబము మమతానురాగాలతో సంతోషంగా ఆయురారోగ్యాలతో వెలసిల్లుతుంది అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి కుటుంబం, దట్ ఈస్ హౌస్ అనేది స్వీట్ హోమ్ గా మారటానికి మన యొక్క వ్యవహారమే ముఖ్య కారణం అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదన్నమాట. సో మనం ఏ విధంగా మనం బిహేవ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టే వాళ్ళ యొక్క బిహేవియర్ ఉంటుంది. ఈ విధంగా చూడబోతే ఒక చిన్న జీవితం అనేది మ్యాథమెటికల్ ఫార్ములా అని నేను బిలీవ్ చేస్తున్నాను. జస్ట్ ఇది మీరు చూస్తే మీకు ఏమన్నా అర్థమవుతుంది అనుకుంటాను. దట్ ఈస్ ప్లస్ ఇంటూ ప్లస్ మల్టిప్లైజ్ ఇంటూ మైనస్, వైస్ వర్సా మైనస్ multiplies with plus, both are reflecting the answer as negative. Whereas minus multiplies into plus, minus multiplies into minus, or plus multiplies with plus, we will be getting the answer as positive. That means plus, that means we may be having so many potentials, qualifications, positions,
etc., etc., whatsoever it may be. If I am thinking it as positively, then I will be seedling a better product. If I'm thinking the family is a trash and relationship and feelings are nothing, though I am plus, when my reflection is minus, it will lead to deduction. It will lead to bad fruit. In the same way, when they require, వాళ్ళకి ఎప్పుడైతే నా సమయము, నా సపోర్టు, నా యొక్క ప్రతి ఒక్క విషయంలో నా అనురాగం, అనుబంధం కావాల్సిన సమయంలో నేను ఇవ్వలేకపోతే, that will, whenever they are growing up, they will be eliminating me. So మైనస్ లో నేను పోతూ ఉంటే, నేను నా మీదనే అక్షింతలు వేసుకుంటూ ఆత్మస్తుతి పరనింద అని అనుకుంటూ ఉంటే, డెఫినెట్లీ సొల్యూషన్ విల్ బి నెగటివ్. Though I am having in this kind of situation, what should I do right now? Though I am having so many potentials, though we are possessing all types of monetary or materialistic gains, if I am segregating, marginalizing it and giving importance to family, then I will be getting the same amount of respect, honor and future benefits. Then my future will be fruitful. At the same time, when I am నా యొక్క తనువు, మనసు, ధనము ప్రతి ఒక్కటి వాళ్ళ కోసం ఇచ్చేందుకు మమతానురాగాలతో అన్వయించి ఆ ప్లస్ తో వాళ్ళకి ఇచ్చేటప్పుడు, వాళ్ళు ఫ్యూచర్ లో అదే విధంగా మనకు చేస్తారు. సో వాళ్ళకి విలువలు నేర్పించేది మనమే అన్నమాట. ఆ విలువలు నేర్పించేటప్పుడు గుడ్నెస్ అండ్ గాడ్లీనెస్, ఈ రెండు బూమరంగ్ లాగా, ఒక సైకిల్ లాగా తిరిగి తిరిగి వస్తుందన్నమాట. ఆ యొక్క థింగ్ మనము సీడ్ వేయాలి, ఆ యొక్క ప్లాంట్ ని మనం వేయాలి. అలా వేసాము అంటే డెఫినెట్లీ వీ విల్ బి గెట్టింగ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. పసితనం అనేది జస్ట్ అన్కంపారబుల్. ఆ యొక్క పసిడి హృదయాలని మనము అఫెక్షనేట్ గా వాళ్ళని డీల్ చేస్తామో అంత విధంగా వాళ్ళు రెసిప్రికేట్ చేస్తారన్నమాట. ఈ యొక్క సమయంలోనే ప్రతి ఒక్కళ్ళు పసి హృదయాలని ఒక పువ్వులాగా ఆలోచించి వాళ్ళు చాలా చాలా వాళ్ళు ఇష్టపడతారు. కారణం ఏంటి? వాళ్ళ ఇన్నోసెన్స్, వాళ్ళ యొక్క అమాయకత్వపు ఆ నవ్వు, ఆ చిరునవ్వుకి ఈక్వలెంట్ ఏమీ లేదు. తల్లి పాలతోనే ప్రతి ఒక్క విద్యాభ్యాసము అనేది శ్రీకారం చుట్టబడుతుంది. ఆ తల్లి ఒడిలోనే ప్రతి ఒక్క బాలుడికి, బాలికకి వారికి కావాల్సిన విద్యాభ్యాసాలు అన్నీ వాళ్ళ ఆదర్శాల మూలకంగా, వాళ్ళ యొక్క ఇన్కార్నేషన్ మూలకంగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇటువంటప్పుడు మనము మంచి పేరెంట్స్ గా ఉండాలి అంటే పెద్ద పెద్ద ఎపిక్ స్టోరీస్, ఎపిక్ లెజెండ్స్ అందరినీ కొటేషన్స్ గా తీసుకొని, ఆ కాలపు శంకరాపాదులు, భగవత్పాదుల నుండి గాంధీజీ వరకు చూడబోతే వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు ఇవి అన్ని స్టోరీస్, వీరగాథలు చెప్పి పెంచినందువల్లనే అంత పెద్ద గ్రేటెస్ట్ లెజెండ్స్ అయినారన్నమాట వాళ్ళు. అదేలాగా మనము పెంచితే, భువనేశ్వరి దేవి ఆ విధంగా పెంచినందువలనే, ఆధ్యాత్మిక చింతన చిన్నప్పుడే చిగురులోనే పోసినందువలనే నరేంద్రుడు వివేకానందుడయ్యాడనమాట. ఆ విధంగా మనము కూడా మనం పిల్లల్ని, మన సమాజాన్ని మనము
టర్న్ చేసేందుకు ట్రై చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ ఎ ఫ్రూట్ఫుల్ రిజల్ట్. ఇంతే కాకుండా మనం చూడబోతే ఖలీల్ గారు చెప్పినట్లుగా మనము విల్లులాగా వంగేందుకు వీలైతే, మనము చేసేందుకు రెడీ అయితే పిల్లలు బాణాల్లాగా దూసుకొని పోతారనమాట. కాబట్టి వంగటానికి మనము రెడీయా కాదా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం వచ్చిందనమాట. మట్టి ముద్దల్లాంటి ఈ పసిరి కందులని బంగారు ముద్దల్లాగా చేసేందుకు కారణకర్తలు ఎవరు అంటే తల్లిదండ్రులు ప్లస్ టీచర్స్. వీళ్ళ యొక్క కలయికలోనే, వీళ్ళ యొక్క ట్రైనింగ్ లోనే దాదాబాయ్ మీరు చూడబోతే ఈవెన్ మన శివాజీ లాంటి పెద్ద పెద్ద వీరులు ఎలా పుట్టారు, ఎలా ఇది చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు అండ్ దాదాబాయి ఖాండదేవ్ లాంటి గురువులు లాంటి వాళ్ళ వలన కూడా. సో మనము ఒక్కొక్క సమయంలోనూ చూడబోతే చిన్నప్పుడు బాల్య దశలో వాళ్ళని ప్రాపర్ గా మోల్డప్ చెయ్యటం వలనే వాళ్ళు ఈ విధంగా గౌరవనీయ స్థితిలో ఉండి మన జాతిని, మన యొక్క దేశ గౌరవాలని నిలబెట్టేందుకు వాళ్ళు సాధించగలిగారు. వాళ్ళు సాధన చెయ్యటం వలనే ఆ సాధన చెయ్యగలిగారు అన్నమాట. అదేలాగా పిల్లలకు ఒక్కొక్కసారి విననప్పుడు ఈవెన్ పొట్లకాయ పాదు కూడా కొంచెం ముడుచుకుపోతుంది అంటే చిన్న రాయి కడితే చాలండి, తిన్నగా బాగా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఆ విషయాలు మనం కొద్దిగా వాళ్ళతో కాన్సన్ట్రేట్ చేసుకొని మనము మెచ్యూరిటీతో వాళ్ళని పెంచగలిగితే డెఫినెట్లీ మన ఫ్యామిలీ విల్ బి ఎ గ్లోయింగ్ స్టార్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ విల్ బి స్టార్స్. అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీ బాగుపడితే ఆ యొక్క ఆరా అన్ని సరౌండింగ్స్ లో కలుగుతుంది. కాబట్టి ఆ సొసైటీ చేంజ్ అవుతుంది. సొసైటీ చేంజ్ అయితే దేశం చేంజ్ అవుతుంది. అప్పుడు నో డౌట్ విశ్వవిఖ్యాతి మన భారతదేశం గాంచడానికి ఎంతో దూరం లేదనమాట. So whether we are doing all these things properly or not, ఇది మనం అనలైజ్ చేసుకోవాల్సిన సమయం వచ్చిందనమాట. ఇప్పుడు మీరు పిల్లల యొక్క ఫ్యూచర్ లో వాళ్ళ మెమరీస్ లో ఉండాలి అనుకుంటే వాళ్ళ యొక్క ప్రెజెంట్ లో మిమ్మల్ని మీరు చిత్రీకరించుకోండి. మీరు వాళ్ళతో ప్రెజెంట్ లో గడపగలిగేందుకు ట్రై చెయ్యండి. ఆ విధంగా చేస్తే డెఫినెట్లీ దే విల్ బి మెమరైజింగ్, దే విల్ చెరిష్ యువర్ మెమరీస్. సో you should be one among the golden memory of those people. Means you should be present. They require no presents at all, no gifts at all. They require you. They require your presence. You yourself a greatest present to them. Sorry. Now మనము ఏ యొక్క పేరెంటింగ్ వలన పిల్లలు వెనకబడుతున్నారు అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటే తర్వాత మళ్ళీ దీంట్లో ఎక్స్క్యూజ్ మీ. సో మనము చూడబోతే మనము ఒక్కొక్కసారి టూ మచ్ గా తిట్టడానికి మనము చేస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి హై లెవెల్ డిగ్రీ ఓరియంటెడ్ గా మనం వాళ్ళని తిట్టాము అంటే వాళ్ళు కుంచుకుపోతారన్నమాట. అటువంటి పని ఎప్పుడూ మనం చేయకూడదు. ఈ విధంగా మనము వీలైనంత వరకు మోటివేషన్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ దే విల్ గ్రో ఇన్ ఎ బెస్ట్ ఫార్మ్. అదే విధంగా మనం డిసిప్లిన్ చెప్పిస్తున్నాము అనేటట్లుగా ఇతరాళ్ళ ముందర నేను నా పిల్లల్ని ఎలా పెంచుతున్నాను అన్న బోడి ఒక గౌరవం కోసము మనము మిగతా వాళ్ళందరూ క్రిటిసైజ్ చేయటానికి ట్రై చేస్తాం. అది చాలా తప్పండి. వాళ్ళకి ఆత్మ గౌరవము పోతుంది, అదే సమయంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది అనమాట. ఎప్పుడు అటువంటి పనులు చేయకూడదు. నెక్స్ట్ థింగ్ మనం చూస్తే ఎప్పుడూ అడ్వైజులే చెప్పి ఎంకరేజ్మెంట్ అనేది చెయ్యకపోతే
వాళ్ళు పెరగటానికి మనం స్కోప్ ఇవ్వటం లేదు అన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. ఇకపోతే మనము వాళ్ళకి అఫెక్షన్ ఇవ్వటానికి కొన్నిసార్లు మనము హెజిటేట్ చేస్తాం. వీఆర్ విత్ హోల్డింగ్ టు గివ్ అఫెక్షన్. వై? వాళ్ళకి ఆ ప్రేమ అనురాగం ఇస్తే వాళ్ళు నా నెత్తి మీద కూర్చుంటారు, అందుకని వాళ్ళని ఎప్పుడు ఒక కంటు చూపుతోనే వాళ్ళని భయపడిస్తుంటారని గొప్పలకు పోతూ ఉంటారండి. చాలా చాలా తప్పు. ప్రేమతో పర్వతాలనే మనము మోల్డ్ చెయ్యొచ్చు అనే కొటేషన్ ఉంది. లవ్ మోల్డ్స్ మౌంటైన్స్ ఈవెన్. ఏ యొక్క పెద్ద పెద్ద మనము డిగ్రీలు పొందాలన్నా, ఏ యొక్క పెద్ద బాటలో మనం పయనించాలన్నా, పర్వతాలను అధిరోహించాలన్నా మనం పెట్టేది కాలు నేల మీదనే పెట్టాలన్నమాట. అటువంటప్పుడు సాఫ్ట్ గా వాళ్ళతో డీల్ చేస్తే డెఫినెట్లీ ద రిజల్ట్స్ విల్ బి హార్ట్ టచింగ్ అన్నమాట. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లెట్ us మూవ్ వెరీ 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 స్మూత్లీ, వెరీ వెరీ అఫెక్షనేట్లీ. అదేలాగా నాట్ సెట్టింగ్ రూల్స్. మనకు ఏ విధంగా మనకు పిల్లలు కావాలి, పిల్లలు మోల్డప్ అవ్వాలి అన్నప్పుడు ఆ విధంగా మనం రూల్స్ సెట్ చేసుకోవాలి ముందే. అది చేసుకోకుండా నువ్వు ఇది అతిక్రమించావు, ఈ విధంగా చేసి ఉండకూడదు అని వాళ్ళని ఆ సమయంలో తిడుతూ ఉంటే వాళ్ళకి తిట్లల్లో వాళ్ళ మైండ్ పనిచేయదనమాట. కాబట్టి వాళ్ళకు తెలిసిన లాంగ్వేజ్ లో చాలా డౌన్ టు ఎర్త్ మీరు చేస్తూ ఉంటే, వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళకి టైం ఇస్తే definitely they can prove the best way in you cannot even think about that. ఇదేలాగా మీరు చూడబోతే సపోర్ట్ ఇవ్వవలసిన సమయంలో, దట్ మీన్స్ వాళ్ళు ఏదో ఒక చిన్న తప్పు చేస్తుంటారు. ఓకే అయ్యా, పెద్ద తప్పే చేశారయ్యా, దే నో దే డిడ్ రాంగ్. వాళ్ళు తప్పు చేశారు అని వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల్ని చూసినా కూడా, ఏదన్నా నువ్వు ఇక్కడ పోకూడదు అని చంటి పాపని చెప్పినా కూడా అది కావాలని పోయినప్పుడు ఇట్లా ఒక సైట్ వేస్తుంది అనమాట, మనల్ని చూస్తుంది అనమాట. నేను చేస్తున్నాను, నువ్వేమన్నా రియాక్షన్ చూపెడుతున్నావా లేదా అని. అదేలాగా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు తప్పు అయిపోయింది, వాళ్ళు చెయ్యకూడదనే అనుకున్నారు, కానీ బై ఛాన్స్ అది అయిపోయినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంది? వాళ్ళని దగ్గరికి తీసుకొని, హక్కున తీసుకొని, నాయనా ఇట్లా చెయ్యకూడదు, ఈ విధంగా నువ్వే చేస్తే నేను నిన్నే నమ్ముకున్నాను కదా అని మెల్లగా వాళ్ళకి చెబితే వాళ్ళు డెఫినెట్లుగా చేంజ్ అయ్యేందుకు మనమే దారి చూపెట్టాలి. ఆ సమయంలో, స్ట్రెస్ఫుల్ సమయంలో సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ దే కెన్ స్టాండ్ ఎరెక్ట్, దే కెన్ ప్రూవ్ బెస్ట్. అదేలాగా అయిపోతే వాళ్ళు ఏదో ఒక చిన్న చిన్న విషయాలు ఏదైనా చేసి ఉండొచ్చు, చిన్న చిన్న అచీవ్మెంట్స్. గోలికాయల్లో అమ్మ నేను అచీవ్ చేశాను, నేను ఇవాళ గోలికాయల్లో ఆటలో నేను విన్ అయ్యాను, నాకు 4 గోలికాయలు వచ్చినాయి అంటే ఏడ్చావులే అని వాళ్ళని ఇది చేయటం, ఇన్సల్టింగ్ టోన్ తో మాట్లాడటం వాళ్ళు తట్టుకోలేరండి. అదేలాగా కంపారిజన్ అనేది చెయ్యటం కూడా చాలా చాలా తప్పు. నువ్వు చూసావా, నువ్వు ఈ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేదు, ఆ పిల్లాడు రామునో సీతానో ఎవడో తెచ్చుకున్నారు, నువ్వు తెచ్చుకొని వీలు కాలేదే, ఎందుకు వీలు కాలేదు అన్నట్టుగా మనము వాళ్ళని గదిమామనుకోండి, వాళ్ళు అగైన్ మనల్ని ఒక క్వశ్చన్ వేశారు అనుకోండి, మీ వయసులో అలెగ్జాండరు 30 ఏళ్లలోనే వరల్డ్ మొత్తం అధిగమించాడు, మీరేం చేశారు అని అన్నప్పుడు మనం మొహం ఎక్క పెట్టుకుంటామండి. అందుకని కంపారిజన్ అనేది ఎప్పుడు చెయ్యనే కూడదండి. ఈవెన్ మనల్ని ఎవరన్నా కంపేర్ చేస్తే మనకు నచ్చుతుంది. స్టార్ట్ చేయొచ్చా అండి? వచ్చారా అందరు పార్టీ? 14 came. అస్సలు కూడదండి. అలా కంపేర్ చేస్తే వాళ్ళు కుంచిపోతారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతుంది అనమాట. అందుకని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వి షుడ్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళ యొక్క ఎదుగుదలకి మనం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళని దించటంలో మన యొక్క యత్నం ఏముంటుందండి? అస్సలు మనం చేయకూడదు అనమాట. ఇదే లేకుండా మీరు వాళ్ళ ఫీలింగ్స్ కి
చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చిన్న చిన్నగా వాళ్ళు ఏదో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండి చిన్న చిన్నగా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన పరిధికి మనం వెళ్ళలేమండి. వాళ్ళ ఆలోచనలకు దీనికి వెళ్ళాము అంటే అస్సలు మనము అంత ఆలోచించను వీలు కాదు. నిన్న యంగ్ మైండ్స్ లో ఒక చిన్న పిల్ల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా టీచర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. వచ్చేసరికి ఫెసిలిటేటర్స్ అందరూ ఆ అమ్మాయిని అడిగారు అన్నమాట, టపాకాలు వీళ్ళు వాడకూడదు అంటున్నారు, మీరు టపాకాలు పంపిస్తారా అని చెప్పంటే, మీరు చదివేమో చెప్పించడం ఆన్లైన్ లో చెప్తున్నారు కదా, నేను టపాకాయలు ఇక్కడ కాలుస్తుంటాను, మీరు అక్కడే ఎంజాయ్ చేయండి అని చెప్పి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూడండి. ఆ విధంగా టపా 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 వాళ్ళు ఆన్సర్ చెయ్యగలరండి. ఒక్కటి మన యొక్క సపోర్ట్ వాళ్ళకి కావాలి. వాళ్ళకి ఇప్పుడు ఏమీ తెలియదు. ఇప్పుడు దే ఆర్ అక్యూములేటింగ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అక్యూములేషన్ లో మనకు వీలైనంత మన షేర్ ని వాళ్ళకి ఇచ్చాము అంటే డెఫినెట్లీ దే విల్ బికమ్ గ్లోయింగ్ స్టార్స్, నో డౌట్ ఇన్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ బీయింగ్ పూర్ ఎగ్జాంపుల్, మనము ఒక్కొక్కసారి వాళ్ళకి ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియకుండా ఒక్కొక్కసారి మన ఎగ్జాంపుల్ కూడా ప్రాపర్ ఎగ్జాంపుల్ గా మనం సెట్ చేయలేకపోతున్నాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాము, ఇది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఆ పిల్లలు గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ తాతగారు మనసు పైసలు తీసి ఆ భగవంతుడి హుండీలో వేస్తారు. వేసేటప్పుడు వాళ్ళకు ఒక సంతోషం అన్నమాట, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అన్న ఒక సంతోషం. సో వాళ్ళ తనువు మనసు ధనం అన్నిటినీ హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. నెక్స్ట్ డే కూడా వాళ్ళు వెళ్ళటానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ సమయానికి వాళ్ళ ధన్ మొత్తాన్ని వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేశారన్నమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళకి రికగ్నిషన్ దొరుకుతోంది అనమాట. ఇక్కడ చూడబోతే మనం పూర్ ఎగ్జాంపుల్స్ అనేది ఏ విధంగా అంటే, తల్లిదండ్రులు ఇద్దరు జాబ్స్ కి వెళ్తున్నారు. జాబ్స్ కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి టెన్షన్. ఆ టెన్షన్ ఉండేటప్పుడు ఆ టెన్షన్ ని వదిలించుకోవాలి అంటే, నేను 2 పఫ్ఫులు కొడితే టెన్షన్ తగ్గిపోతుంది, ఒరే ఇక్కడ రారా, వెళ్ళేసేసి సిగరెట్ తీసుకురారా అనేటప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లాడు ఫస్ట్ తన ద్వారా శరీరం ద్వారా ఆ అంగడికి పోతాడు. తర్వాత మనస్సు అక్కడికే పోతోంది. ఆ సిగరెట్లు పట్టుకుంటారు, ధనము అక్కడ పోయింది. పోయినందువలన నెక్స్ట్ ఏం చేస్తాడు, నాకు చాలా సబ్జెక్టులు ఉన్నాయి, నాకు చాలా చాలా డిప్రెషన్స్ ఉన్నాయి, నేను ఈ విధంగా అవుతున్నందుకు నేను కూడా పట్టాలేమో అని మనము ఒక రాంగ్ ఎగ్జాంపుల్ గా వాళ్ళకి నిలుస్తున్నాం అనమాట. సో ఏమవుతోంది, దీని వలన వాళ్ళు కూడా చెడుదారి పట్టేందుకు మనము రూట్ కాస్ అవుతున్నాం. అటువంటిది మనం ఎప్పుడూనే చేయకూడదండి. ఇదే కాకుండా నాట్ గివింగ్ దెమ్ చాయిస్, మనం వాళ్ళకి ఒక చాయిస్ అనేది ఇవ్వకుండా అన్నీ మనమే చూసుకునేది పోయేసేసి, నేను ఏది చెప్తే అది మీరు వినాల్సిందే అన్నట్లుగా మనం చెబితే డెఫినెట్లీ ఇట్ వోంట్ గివ్ ఎనీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్. ఎందుకు అంటే వాళ్ళు చాయిస్ చేస్తేనే, ఒక 15 years ఓల్డ్ పిల్లాడికి ఇంత అమౌంట్ లో ఇల్లు జరిపి చూపెట్టున్నాయినా అని చెప్పి చూడండి, 30 ఏళ్లలో వాడు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోతాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ మీద ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ చాయిస్ కూడా మనమే చేసుకొని పోతూ వాళ్ళకి అనేది బ్రెయిన్ యూజ్ చేయనివ్వకుండా మనం చేస్తున్నాం. అటువంటప్పుడు ఇట్ విల్ లీడ్ టు డిజాస్టర్ ఓన్లీ. అదే కాకుండా వాళ్ళ యొక్క ఫీలింగే కాదు, వాళ్ళ మీద ట్రస్టే మనం పెట్టట్లేదు. ఎందుకంటే అన్నీ మనమే చూస్ చేస్తున్నాం. చూస్ చేసేటప్పుడు వాళ్ళ బ్రెయిన్ పనిచేసేందుకు ఏ యొక్క సిచ్యువేషన్ లేనందువలన వాళ్ళు ప్రాపర్ డెసిషన్ తీసుకోరు అని మనమే మూల్యాంకనాన్ని చేస్తున్నాం. చేసేటప్పుడు ఏమవుతుందండి, దే కెన్ నాట్ డూ అకార్డింగ్ టు అస్. సో we ourselves treating them as worthless people. So are we intended really to do like that? No.
మన యొక్క ఉద్దేశం ఏమిటండి, వాళ్ళు చాలా చాలా బాగా ఎదగాలి అని. ఎదగాలి అంటే వాళ్ళని సొసైటీలో వదలాలి. సొసైటీలో వదలకుండా వాళ్ళని ఓవర్ ప్యాంపరింగ్ చేసుకుంటూ మన పక్కలోనే పెట్టుకొని ఉండేటప్పుడు సొసైటీలో పడి లేచి ఆ విధంగా అయితేనే వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళు ఎదగటానికి ఒక స్కోప్ ఉంటుంది. అది వాళ్ళు పడేందుకే మనం స్కోప్ ఇవ్వకుండా ఉండి అక్కడికి పోతే చెడు అయిపోతారు అని మనమే ఫస్ట్ ప్రీడిస్టైన్డ్ గా మనం ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఏ యొక్క అనుభవము ఎక్స్పీరియన్స్ దొరకదనమాట. ఆ దొరకనందువలన వాళ్ళు ఒక డెసిషన్ మేకింగ్ పవర్ లేకుండా ఒక జస్ట్ రోబో లాగా తయారైపోతారు అన్నమాట. అటువంటి దానికి మనం ఏ విధంగానూ స్కోప్ ఇవ్వకూడదు. లెట్ దెమ్ డూ దేర్ వర్క్స్, ఒక్కంత వరకే మనం ఉంచాలి. ఆ తర్వాత వాళ్ళని దీనికి వదలాలి. ఈవెన్ జాపనీస్ అందరూ చిన్నప్పుడే వాళ్ళందరూ వదిలేస్తారనమాట. ఆ విధంగా వదిలేస్తే ఆ చిన్న 9 months బేబీ నుంచి వాళ్ళు స్విమ్ చేయటం నేర్పించటం నుంచి ఈవెన్ పెసిఫిక్ ఓషన్ అంతా దీంట్లో వాళ్ళు వదులుతారనమాట. ఆ విధంగా మనం అంతా చెయ్యకపోయినా కొంత చేసి వాళ్ళని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేటట్లుగా మనం చేస్తేనే వాళ్ళ సక్సెస్ కి నాంది పలికిన వాళ్ళం అవుతాం అన్నమాట. అదే కాకుండా వాళ్ళకి మనం ఎప్పుడు టైం అనేది ఇవ్వము అన్నమాట. ఆ టైం అనేది ఇవ్వకపోతే ఈవెన్ మనమే వెలితిగా ఫీల్ అవుతూ ఉంటామండి. అటువంటి వెలితిని వాళ్ళ జీవితాల్లోనూ కల్పిస్తే వాళ్ళు ఏ విధంగా బెటర్ సిటిజన్స్ అయ్యేందుకు మనం స్కోప్ కల్పిస్తున్నాము, ఏ విధంగా మనం ఛాన్స్ ఇవ్వట్లేదు. అన్ని ఛాన్సెస్ ని మనం బంద్ చేసి పిల్లలే ఇట్లా తయారైపోయారు అని మనం చెప్తున్నాం. మనకు ఏ విధంగా పిల్లలు కావాలో ఫస్ట్ ప్లానింగ్ మనం వేసుకోవాలి. మీరు అనొచ్చు, మాకు చిన్న జస్ట్ 27 years కదండి, జస్ట్ 28 years కదండి, దీని లోపలనే మాకు అంత ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అంటే నో. 28 years అంటే 28 multiplies into 500 అంతమంది పీపుల్ యొక్క ఎక్స్పీరియన్సెస్ మీకు ఉండి తీరాల్సిందే. ఎందుకంటే మీ యొక్క రిలేటివ్సే కాదు, మీ యొక్క ఫ్రెండ్సే కాదు, ఫార్ ఫ్రెండ్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీరు చక్కగా వినపడి ఉంటుంది. మీకు ఆ ఎక్స్పీరియన్సెస్ అంతా జోడీకరించుకొని మీరు పిల్లల్ని పెంచాల్సిందే. ఆ విధంగా పెంచే ముందర ప్రాపర్ గా నేను ఏ వర్క్ చేస్తున్నాను, ఆ వర్క్ ప్రాపర్ గా చేస్తున్నానా లేదా, ఇప్పుడు నేను పిల్లల్ని ఏ విధంగా నేను పెంచాలి, ఏ విధంగా పెంచకూడదు అనే దానికి తగ్గట్టుగా మన పెద్దవాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకోవచ్చు. సొసైటీతో కలవాలి. కలిసినప్పుడే పంచుకుంటేనే పెంచబడుతుంది, పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు సొసైటీతో కలిపి సోషల్ యానిమల్ గా మనం ఉంటే డెఫినెట్లీ వీ కెన్ బ్రింగ్ బ్రైట్ ఫ్యూచర్ టు అవర్ చిల్డ్రన్. సో ఇంతవరకు నెగటివ్నెస్ చూసాం. ఏదైతే మనము చెయ్యాలి, ఈ విధంగా చేసినందుకు వలన, ఈ విధంగా మనం పెంచినందువలన వాళ్ళ మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది అనేది చూడబోతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ యాంటీ సోషల్ బిహేవియర్. వాళ్ళు సొసైటీలో ఎట్లా బిహేవ్ చేయటము అనేది తెలియదండి. చిన్న విషయాలకి అన్నెసెసరీగా టెన్షన్ అయిపోతున్నారు, అన్నెసెసరీగా వైబ్రేట్ అయిపోతున్నారు, అన్నెసెసరీగా వాళ్ళు ఏ విధంగా ఎమోషన్స్ చూపెట్టాలి అనేది వాళ్ళకి తెలియకుండానే యాంటీ సోషల్ ఎనిమల్ గా తయారైపోతున్నారు. ఒసామా బిన్ లాడెన్ ని తీసుకోండి, ఆయన బెస్ట్ ఇంజనీర్ అటండి. అటువంటి కెమికల్ ఇంజనీర్ ని అంతపాటి క్రిమినల్ గా తయారు చేసింది ఎవరండి? సొసైటీ. సొసైటీ అంటే ఎవరండి? పేరెంట్స్ ఆల్సో ఇంక్లూడ్ ఇన్ దట్ సొసైటీ. పేరెంటల్ కేర్, పేరెంటల్ అఫెక్షన్, పేరెంటల్ ట్రీట్మెంట్ ప్రాపర్ టైంలో దొరక్కపోతే పిల్లలు ఆ విధంగా తయారవుతారండి. నాలెడ్జ్ షుడ్ బి యూటిలైజ్డ్ proper way. If knowledge is not utilized proper way, it will create a catastrophe to the society. కాబట్టి ఎప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు అతి జాగ్రత్తగా
కత్తి మీద నడిచేలాగా మనం పెంచేందుకు మనల్ని మనం ఫస్టే ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఇటువంటి ఇంపాక్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ చూస్తే పూర్ రెసిలెన్స్, వాళ్ళకి రెసిలెన్స్ అనేదే లేకుండా పోతుంది. ఈ విధంగా ఉన్నందువలన వాళ్ళు నెక్స్ట్ ఏమవుతారు, డిప్రెషన్ కి లోన్ అవుతారు. డిప్రెషన్ కి లోన్ అయినందువలన వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. ఇవాళ రేపు సూసైడ్ అటెంప్ట్స్ ఇంత ఎందుకు అధికమవుతోంది? రీజన్ ఈజ్ ఓన్లీ దిస్ థింగ్. దే కుడ్ నాట్ ఐడెంటిఫై, జస్టిఫై వాట్ దే ఆర్, వాట్ పొటెన్షియల్స్ దే ఆర్ రియల్లీ పొసెసింగ్. దే couldn't estimate because we are undermining them, we are controlling them, we are suppressing them. ఇట్లా మనం సప్రెస్ చేస్తే వాళ్ళు ఎలా ఎదగలరండి? ఎదిగేందుకు ఒక స్కోప్ కలిగించాలి. ఆ స్కోప్ ఇచ్చేది పాజిటివ్ మెంటాలిటీతో పీస్ఫుల్ గా మనం ఇవ్వగలిగితే డెఫినెట్లీ వీ కెన్ బ్రింగ్ బెటర్ రిజల్ట్స్. ఇదే కాకుండా అగ్రెసివ్ బిహేవియర్ ఇటువంటి చిల్డ్రన్ లోనే ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది? నాకు దొక్కంది, ఎదుటి వాళ్ళకి మాత్రం ఎందుకు దక్కాలి అనేటట్లుగా రివర్స్ రేంజ్ వాళ్ళు బిహేవ్ చేయటం వలన సొసైటీలో ఇన్ని అవాంతరాలు వస్తున్నాయి అన్నమాట. ఇదే కాకుండా వాళ్ళకి వాళ్ళ మీద సింపతి, సెల్ఫ్ పిటీ ఎక్కువయ్యి ఎంపతిక్ వేగా వాళ్ళు ఆలోచించడానికి ఏ విధంగానూ ట్రై చేయరన్నమాట. వాళ్ళ ఎదుటి వాళ్ళ పొజిషన్ లో ఉండి ఆలోచించేందుకు వాళ్ళకి అంత స్థోమత ఉండదు, అంత మనోస్థితి ఉండదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో వాళ్ళు అవమానింపబడ్డారు. వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళని క్వశ్చన్ మార్క్ కి గురి కానిచ్చారు. ఇటువంటి సమయంలో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఎఫెక్ట్ అయింది, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ అయింది. వాళ్ళు జీరోస్ అని మనము ప్రొక్లైమ్ చేసిన సమయంలో కొందరు పేరెంట్స్ ఈవెన్ కన్ఫెస్ చేపిస్తారట. ఏమిటండి కన్ఫెషన్? అంత పెద్ద దుర్మార్గమైన పనులు చేసేస్తారా మన పిల్లలు? మనం ప్రాపర్ గా పెంచితే ప్రతి ఈవెన్ వాళ్ళు ఏదన్నా చిన్న తప్పు చేశారంటే వాళ్ళకి భోజనం పెట్టగానే మీరు భోజనం చేయకండి. పిల్లల్ని పెంచటం అనేది ఒక పెద్ద తపస్సు లాంటిది. ఆ తపస్సుని నిర్విఘ్నంగా జరిపించాలి అంటే మన యొక్క మనోస్థితి మెచ్యూర్డ్ లెవెల్ గా ఉండాలి. ఆ మెచ్యూరిటీకి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఆ ఇంప్రూవ్ చేసుకునేందుకు సైకలాజికల్లీ, ఫిజికల్లీ మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. మీరు మెడిటేషన్ చేస్తారో, ఇంకా ఏ యొక్క జ్ఞాన మార్గాల్లో పోతారో అది మీ లుక్అవుట్. కానీ యూ షుడ్ బి ఆల్ రౌండర్ వైల్ యు ఆర్ గ్రోయింగ్ అప్ యువర్ చిల్డ్రన్. ఆ విధంగా ప్రాపర్ గా మీరు పిల్లల్ని పెంచగలిగితే డెఫినెట్లీ ఈ సొసైటీ తల ఎత్తుకుంటుంది అనే దాంట్లో, భారతదేశం విశ్వ ప్రఖ్యాతి గాంచుతుంది అనే దాంట్లో ఎటువంటి డౌటు మనకు అక్కర్లేదు. అది మనం చెయ్యకపోవటం వల్లనే ఈ సొసైటీ ఒక్కొక్క ఇన్సిడెంట్ చూడబోతే చళ్ళు చళ్ళు మనల్ని కొట్టేటట్లుగా ఉన్నది. ఒక్కొక్క ఇంట్లో నుంచి ఇటువంటి పిల్లలు వచ్చిన సందర్భంలోనే ఆ విధంగా తయారవుతున్నారన్నమాట. దానికి మనం మంచి ఆలోచనలు, మంచి విషయాలు మాట్లాడటం, మంచిగా మాట్లాడటం, ఈ విధంగా మనం పెట్టుకుంటే డెఫినెట్లీ సొసైటీ విల్ చేంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ చేంజ్. మనం సొసైటీని చేంజ్ చేసేందుకు మనం సంఘ సంస్కర్తలు అవ్వవలసిన అవసరం లేదండి. ఫస్ట్ మనల్ని మనం చేంజ్ చేసుకున్నాం. ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా మన కంట్రోల్లో, మన పరిధిలో మనం ఉండగలిగితే వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి తెలియకుండా ఏదో మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసి నీకు ఏబిసిడి రాదు అని చెప్పారంటే విల్ యూ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్? వీడికి తెలియదు నా గురించి అని చెప్పేసి వదిలేస్తారు మీరు. అదేలాగా వాళ్ళు మిమ్మల్ని తిట్టినా, వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన, వాళ్ళు ఎవరైనా సొసైటీ XYZ whom so ever it may be, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వండి. మీరు మారండి, సొసైటీ మారుతుంది. సో ఒక్కొక్క ఏరియా మారండి, ఒక్కొక్క ఫ్యామిలీ మారండి, సొసైటీ డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్. అటువంటప్పుడు ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి సొసైటీని మనం తయారు చేయగలిగితే we can pat ourselves, we are best people in this world, in this universe. ఇక్కడ చూడబోతే ఏం చెయ్యాలి? మెయిన్లీ మనం ఏం చేయాలి?
వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళని దగ్గరికి తీసుకొని ప్రాపర్ సమయంలో టైం టు టైం గైడెన్స్ ఇస్తూ మనం వస్తే డెఫినెట్లీ దే విల్ గ్లో. దీనికి ఒక చిన్న మనము చూడబోతే ఒక స్టోరీ. ఒకతను అన్ఎంప్లాయిడ్, అతను చదువుకోను కూడా లేదు. ఒక కట్టెలు కొట్టే అతని దగ్గరికి వస్తారు, టింబర్ షాప్ దగ్గరికి. అతను వచ్చేసేసి నాకు ఏ విధమైన జాబ్ అన్నా ఇవ్వండి, నాకు ఐ నీడ్ బ్యాడ్లీ లైక్ దాట్ అని చెప్పి ఆయన అడిగినప్పుడు సరే అని ఆయన కట్టెలు కొట్టేందుకు యవ్వనంగా ఉన్నాడు, చేయగలడేమో అని చెప్పేసి ఒక 50 మాన్లు ఇస్తారు. ఇస్తే విదిన్ 5 or 6 hours ఆయన 50 మాన్లని టప 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 కొట్టి పారేస్తే ఈ యొక్క షాప్ కీపర్ చాలా హీ ఫీల్ సో హ్యాపీ అనమాట. అందుకని చెప్పేసి మంచి వర్క్స్ మ్యాన్ నాకు దొరికాడు కాబట్టి ఇతన్ని మేనేజ్ చెయ్యొచ్చు అనుకున్నాను. సో 1 week తర్వాత అతను పోయి చూస్తే అతను ఆ 50లో నుంచి 40 అయిపోయింది అనమాట. ఏందైనా ఇంత 10 మాన్లు ఇది డిఫరెన్స్ వచ్చింది, రీజన్ ఏంటి ఒకసారి చూసుకోనైనా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు అది 30 అవుతుంది, దాని తర్వాత చూస్తే 20 అవుతుంది. ఆయన అడుగుతున్నారు, ఏందయ్యా ఫస్ట్ డే 50 తెచ్చావు, ఇప్పుడేమో 20 తెచ్చావు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఏమిటి నువ్వు పని చేయగలవు? లేదండి నేను తప్పకుండా బాగా పని చేస్తున్నానండి, మీరు ఎవరినైనా అడగచ్చు, నేను ఏ ఒక్క టీ బ్రేక్ కి దేనికి నేను పోవట్లేదండి, కష్టపడి చేస్తూనే ఉన్నాను, అయినా అది ఎందుకు తగ్గుతోందో నాకే అర్థం కావట్లేదు అన్నప్పుడు ఆయన చాలా తెలివిగల అతను, చాలా అనుభవస్తుడు. ఆయన అడిగాట, నాయనా నువ్వు కత్తిని సాము పెడుతున్నావా అని అడిగాట. లేదండి మీ అంగడికి వచ్చే ముందర ఫస్ట్ పెట్టాను, ఆ తర్వాత పెట్టనే లేదు. అదేలాగా ఏ యొక్క పనికి మనం పోతున్నామో ఆ యొక్క పనికి కావాల్సింది ఆ సాము లేకపోతే ఆ పని ఎట్లాగూ ఫుల్ఫిల్ అవ్వదనమాట. అదేలాగా మనం పేరెంట్స్ గా మనం పెరిగేటప్పుడు పిల్లలకి కావాల్సింది ప్యార్, లవ్, అఫెక్షన్, అది మనము ఇవ్వగలిగితేనే, మన టైంని ఇవ్వగలిగితేనే, మన యొక్క ఎక్స్పీరియన్సెస్ ని ఈజీ వేలో మనం షేర్ చెయ్యగలిగితేనే అటువంటి పిల్లలని మనము చాలా బాగా మనము తయారు చెయ్యగలం. కుశాగ్ర బుద్ధితో వాళ్ళని తయారు చెయ్యాలి అంటే మన యొక్క ప్రేమ అంత కుశాగ్రంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే డెఫినెట్లీ లవ్ ఈజ్ డబుల్ ఎడ్జ్డ్ వెపన్, 2 sides అది వర్క్ చేస్తుందండి. ఫస్ట్ మిమ్మల్ని మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఆ తర్వాత మిగతా ఆ పిల్లల్ని, చిన్న పిల్లలండి వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నా తల్లిదండ్రులు చేశారు గర్వంగా చెప్పుకుంటారండి. అబ్రహాం లింకన్ అంత అతను ఒక టీచర్కి రాసిన లెటర్లో, మా పిల్లవాడు ఈ విధంగా చేస్తుంటే ఆ విధంగా చేస్తుంటే పనిష్ చేయటంలో మీరు హెజిటేట్ చెయ్యొద్దు, కానీ ప్యార్తో లవ్తో వాళ్ళకి చెయ్యండి. ఎంత బాగా, అంత పెద్ద ప్రెసిడెంట్ తన ఇంటికే గురుకులాన్ని తెప్పించచ్చు, ఇంటికే స్కూల్ని తెప్పించచ్చు, కానీ అక్కడికి పంపుతున్నాడు అంటే అతని యొక్క ఆ యొక్క బ్రాడ్ మెంటాలిటీ, ఆ పిల్లల్ని పెంచగలిగేంత ఆ కెపాసిటీ, వాళ్ళ మీద అతనికి ఉండే కన్సర్న్, సొసైటీ అండ్ కంట్రీ మీద ఉండే కన్సర్న్, అందువల్లనే ఆయన అంత గ్రేట్ అయ్యారు, వాళ్ళ పిల్లలు కూడా బాగా తయారవ్వగలిగారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ప్రేమించబడాల. ఆ విధంగా మనం తయారు చేసుకొని మన యొక్క అంబిషన్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా అవర్ తీసుకోండి, ఎక్స్ట్రా మైల్ పోవాలి అంటే ఎక్స్ట్రా అవర్స్ పని చెయ్యండి. చేసేటప్పుడు you will be satisfied in your position, you can satisfy your child's need, otherwise they will feel deprived of. You should not give that chance at all. నెక్స్ట్ చూడపోతే డోంట్ షౌట్, ఎప్పుడు గొంతుని ఎత్తి వాళ్ళని అరవకండి. మీకు ఏది చెప్పాలన్నా ఫర్మ్గా చెప్పండి, కళ్ళతోనే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఆ కళ్ళతోనే మనము అలవాటు చేశాము అంటే
వాళ్ళకి మౌనం ఎంత పవర్ఫుల్ అనేది తెలుస్తుంది అనమాట. అది కాకుండా బ్యా 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 అని అరుచుకుంటూ ఉంటే అది ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది అని చెప్పి మనల్ని అనిమల్ కింద తీసిపారేస్తారు, ఒక వస్తువు కింద తీసిపారేస్తారు. మనము ఎమోషనల్లీ వి షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. ఆ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనల్ని మనం ఎక్విప్ చేసుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని ఎక్విప్ చేసుకోకుండా, మనల్ని మనం షార్పన్ చేసుకోకుండా పిల్లల మీద అరవటం అనేది చాలా తప్పైన విషయం. నెక్స్ట్, గివ్ రీజన్స్. మీరు కొన్ని సమయాల్లో వాళ్ళు చెప్పేదానికి మారుగా పోవాల్సిన సమయం వస్తుంది. వచ్చినప్పుడు ఎందువలన మీరు అది వినటానికి వీలు కాలేదు అనేది చెప్పండి. ఇది కాదు నైనా, ఈ విధమైన పరిస్థితి ఏర్పడ్డది, నువ్వైతే ఏం చేస్తావు అని వాళ్ళకి చెప్పేటప్పుడు ఈవెన్ స్మాల్ ఫెల్లో కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్, వాట్ ఈస్ యువర్ పొజిషన్. అందుకని ఎప్పుడు ఎల్లప్పుడూ అఫెక్షన్తో, పొలైట్ గా, డౌన్ టు ఎర్త్ గా వాళ్ళతో డీల్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ ఈస్ yours, ours. నెక్స్ట్ కమ్స్, మీకు ఏ విధంగా పిల్లల్ని పెంచాలి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేవ్ లెంగ్త్ ఉంటుంది కదా. ఆ వేవ్ లెంగ్త్ తగ్గట్లుగా మనం మన రూల్స్ని సెట్ చేసుకోవాలి. ఆ రూల్స్ ని వాళ్ళు అతిక్రమించకుండా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు డెఫినెట్లీ చిల్డ్రన్ విల్ నాట్ గో బియాండ్ దట్. దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ లిమిట్, టు వాట్ ఎక్స్టెంట్ దే కెన్ గో అండ్ వేర్ దే షుడ్ స్టాప్. ఎక్కడ కమా పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని రిలేషన్స్ కి కమా పెట్టి పర్వాలే 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 అని చెప్పేసి వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి. కొన్ని రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, ఏ చోట నో అని చెప్పాలి, ఏ చోట యాక్సెప్ట్ చెయ్యాలి అనేది వాళ్ళకి చెప్పించవలసిన బాధ్యత మన మీద ఉంది. అటువంటప్పుడు మనము దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మన పిల్లల దగ్గర నుంచి అవి ఎక్స్పెక్ట్ చేయటానికి లేదు. In English, I love the word yum. Why? Because with mother, all relationships are incarnated. So, mother is fulfillment, and mother can be a best friend. Father can be a best guru. Sisters and brothers, incarnation of love and affection, bliss. If all together are provided to our children, definitely they can grow in the best way. సో ఈ మదర్ లో నుంచి, ఈ లెటర్ మదర్ అనే వర్డ్ లో నుంచి మనం ఎం తీసేస్తే అదర్స్ అందరూ మిగతా వాళ్ళేండి. మదర్ ఒక్కటే మన యొక్క హార్ట్ కి చాలా చాలా దగ్గర ఉండేది. అటువంటి అఫెక్షన్ తల్లి ఇవ్వగలుగుతోందా ఈ కాలంలో? క్వశ్చన్ టు బి ఆస్క్డ్ వన్స్ అగైన్. Next comes, give different types of ideas to them to improve their creativity and support them whenever they require. ఇప్పుడు దగ్గరికి తీసుకోండి. పెద్దవాళ్ళైనా సరే అండి, కాస్త తల నిమరండి. ఆ నిమిరే యొక్క స్పృశతో ఎంత ఎంత చేంజెస్ వస్తుంది అంటే, దే విల్ బి జస్ట్ లైక్ స్లేవ్ టు యూ. దే విల్ లిజన్ వాట్ ఎవర్ యూ విష్. జస్ట్ విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యూ కెన్ మోల్డ్ దెమ్. అంత మెచ్యూరిటీని మనం పొసెస్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ మెడిటేషన్ అలోన్.
satiety of your mind, focus of your mind is basement. Never lose your smile. Smile will reduce the gulf between great walls even. So always cheerful. Make your surrounding cheerful. When you are doing, when you can be capable of parenting in this way, definitely you can produce best children. So in this way, you should be setting a good example to them. When you are behaving as example, as model coded by you, not like Sriranga Neetulu. Sriranga Neetulu మిగతా వాళ్ళకి కదా, లేకిన్ మనం మనల్ని అదే ఎగ్జాంపుల్తో మనం సెట్ అవుట్ చేసుకుంటే definitely our children can grow well. We can improve their potentials. When we are improving at the age of small children, small infant age itself, we can grow them in the best form. They can attain that much maturity. They can be capable. They know very well what is correct, what is incorrect, because they are analyzing all around. They can grasp well. ఏదేది కరెక్ట్, ఏదేది తప్పు అనేది వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఆ ఐడెంటిఫై చెయ్యగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉన్నది అనేది మనం గ్రహించి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. ఆ విధంగా మోటివేట్ చేస్తే definitely our children will be best children in this world itself. And besides that, if you are seeing, don't raise your hand. Often మనం ఏమనుకుంటాం, ఏమన్నా తప్పు చేస్తే ఇమీడియట్గా చెయ్యి ఎత్తి టప 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 వాయిచ్చేస్తాం. ఎప్పుడు చెయ్యి ఎత్తకండి, నెవర్. చెయ్యి ఎత్తితే మీ యొక్క ఎమోషన్ మీరు ఇంప్రాపర్ వేలో యూస్ చేస్తున్నారు అని అర్థం అనమాట. యు ఆర్ ఎ ఫెయిల్యూర్ పేరెంట్ అట్ దట్ టైం. ఎప్పుడు రేస్ చేయొద్దు, కళ్ళతోనే బెదిరించండి, ఒక కార్నర్లో నిలబెట్టండి, ఇంకేం చేయలేరు. ఒకే చోట ఉంటే definitely they cannot do anything and they feel boredom. Rather they feel, why can't we follow whatever said by them? ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే పాజిటివ్ అప్రోచ్, ఆ పాజిటివ్ ఔరా క్రియేట్ అవ్వటం వలన, అండర్ వన్ రూఫ్ విఆర్ ఉండటం వలన డెఫినెట్లీ ఏ టైంలో ఎక్కడ మనం ప్రేయర్ చేయాలి, కలెక్టివ్ ప్రేయర్ మనం చేయాలి, కలెక్టివ్ యోగా మనం చేయాలి, కలెక్టివ్గా ఒక్కొక్క పనిని షేర్ చేసుకోవాలి. అది తల్లే కాదు, తండ్రే కాదు, ప్రతి ఒక్క పనిని మనం షేర్ చేసుకోవాలి అన్న బ్రాడ్ మెంటాలిటీ మనకు కానీ మనం ఉంటే, మనం డెవలప్ చేసుకోగలిగితే definitely we can set a best example for our children. Inculcate them why you are rewarding them, why you are punishing them. That habit you alone can inculcate in them. So what is the way to lead a pleasant life or pleasureful life? You alone can show them. You alone can teach them. When you can do this successfully, undoubtedly your children, pearl-like children, will shine like diamond. Mutya lanti మీ పిల్లలు రత్నాలాగా మెరిసిపోయే దాంట్లో ఏ యొక్క డౌట్ లేదన్నమాట. So it is in our hands, it is in your way only. So improve yourself and you can gain everything, anything in this world. Thank you for providing opportunity. Namaskar.